మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించడంతో మండల కేంద్రంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. స్థానిక వివేకానంద చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిందని, రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాములు, పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేఖర్, రమేష్, సిద్దిరాములు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులకు మరియు గ్రాడ్యుయేట్లకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కష్టపడేటువంటి బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు కూడా వాళ్ళందరికీ శుభాభినందనలు తెలుపుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాము. జై హింద్, జై భారత్. హైదరాబాద్లో అభ్యర్థులు మల్క కొమరయ్య గారు అంజిరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు తెలంగాణ పట్టభద్రులకు మరియు టీచర్స్కు మా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రానున్న ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానివచ్చు, అసెంబ్లీ ఎలక్షన్లో కావచ్చు, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ వర్గం, అధ్యాపక వర్గం భారీ మెజార్టీ ఇచ్చి మల్క కొమరయ్య గారిని మరియు అంజిరెడ్డి గారిని గెలిపించినందుకు భారతీయ జనతా పార్టీగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ తలపెట్టిన వికసిత్ భారత్లో భాగంగా మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాలలో పూర్తిగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి తెలంగాణలో రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈరోజు 13 జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో 13 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు కానీ, ఉపాధ్యాయ వర్గం కానీ, ప్రజలు కానీ మాకు సహకరించి రేపు రాబోయే రోజులలో 82 సీట్లు భారతీయ జనతా పార్టీ ఆధిక్యత సంపాదించి ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఈ ఎన్నికల యొక్క ఫలితాలు మాకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలకు భారతీయ జనతా పార్టీగా అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్ కానీ, మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలను వంచించి, వ్యవసాయదారులను వంచించి, పట్టభద్రులను వంచించి, ఉద్యోగస్తులను అందరినీ కూడా ఈరోజు వంచనకు గురి చేసి మోసం చేసిన కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు కానీ, ఇంటలెక్చువల్ వర్గం ఎవరైనా ఉన్నా కానీ ఈరోజు ఆదరిస్తూ ఉన్నారు. ఇదే పద్ధతిలో, ఇదే ఊపులో రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీ